మనం ప్రిడిక్ట్ చేసిన ప్రతిసారి వెదర్ అక్యురేట్ ఉంటుందని చెప్పి రూల్ లేదు. ప్రీవియస్లీ అప్పుడు కూడా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి. అప్పుడు అంత ఇంపాక్ట్ లేకుండే. ఈసారి చూసుకుంటే దే వర్ సో ప్రిసైజ్ అండ్ అక్యురేట్. ఎందుకంటే వాటి ప్రిడిక్షన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేసరికి ఆల్మోస్ట్ 4 to 8 inches ఆఫ్ స్నో పడింది జెర్సీలో. జెర్సీయే కాకుండా ఫిలాడెల్ఫియా, పెన్సిల్వేనియా, ఈస్ట్ కోస్ట్, ఆల్మోస్ట్ న్యూయార్క్ సిటీ ఈస్ట్ కోస్ట్ అంతా మంచు కప్పెట్టేసింది. ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఇక్కడ స్లీట్ ఫామ్ అయ్యింది. ఈ స్లీట్ వల్ల మనకు నడవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాలా స్కిడ్డీ అయిపోయి స్లిప్పరీ అయిపోతూ ఉంటుంది. చాలా మంది జారుతూ ఉంటారు. అందుకే లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ప్రిఫర్ టు కమ్ అవుట్. కానీ గవర్నమెంట్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఎప్పుడూ ఈ స్నోకి ప్రిపేర్ అయ్యి ఉంటారు. అందుకే ఇలాంటి వెహికల్స్ వాడుతూ ఉంటారు వాళ్ళు. టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఈ సేఫ్. సో టైం టు టైం ఈ స్నోని తీసేస్తుంటారు. అక్కడ చూస్తే పీపుల్ కూడా వెనక వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు మ్యాన్ ఫోర్స్ ఇంక్రీజ్ చేసి ఇదంతా ప్రాపర్గా టేక్ కేర్ చేయడానికి చూస్తూ ఉంటారు. అండ్ మార్నింగ్ నుండి స్టార్ట్ అయిన స్నో ఇప్పటికీ వస్తూనే ఉంది. మొత్తం కప్పెట్టేసింది ఏరియా అంతా. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ఈస్ట్ కోస్ట్ ఏంటిదండి కనుక పక్కన అట్లాంటిక్ ఓషన్ అండ్ హడ్సన్ రివర్ దగ్గర ఉన్నందుకు గాలి చాలా విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఈ విండ్ బ్రీజ్ వల్ల ఇంకా చలేస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ టెంపరేచర్ కన్నా ఫీల్స్ లైక్ అనే టెంపరేచర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే యూజువల్గా 0 degree centigrade ఉంటే ఇట్ ఫీల్స్ లైక్ -11 సమ్ టైమ్స్ అండ్ -7 డిపెండింగ్ ఆన్ ద విండ్ స్పీడ్. సో దీనివల్ల చాలా ఇంజురీస్ అవుతూ ఉంటాయి బికాస్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అయిపోతూ ఉంటుంది. పీపుల్ ప్రిఫర్ టు బి హోమ్, బట్ ఎవరెవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో గవర్నమెంట్ వెహికల్స్ వాళ్ళందరూ తప్పదు కాబట్టి దే కమ్ అవుట్ టు హెల్ప్ అండ్ టేక్ కేర్ ఆఫ్ పీపుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూసుకుంటూ ఉంటే కనుక పీపుల్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ వర్క్ వెళ్తూ ఉన్నారు. అండ్ నైట్ షిఫ్ట్ పీపుల్ కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకి వేరే ట్రక్ కూడా వెళ్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. ఈవెన్ దట్ ఈస్ ఫర్ స్నో ఓన్లీ. సో అంత పెద్ద ట్రక్స్ తోటి వీళ్ళు వారి ఆ స్నో అంతా మెల్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అది మ్యాటర్. అండ్ చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. వాటిని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ స్టే ఇండోర్స్. అదర్ దెన్ దట్ ఫుడ్ డెలివరీ పీపుల్ వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ దూరంగా చూస్తే కనుక అక్కడ ట్రైన్ ట్రాక్ ఉంది. పీపుల్ అక్కడ వర్క్ చేస్తున్నారు కంటిన్యూస్గా ఆ ట్రైన్ ట్రాక్ ని ప్రివెంట్ చేస్తూ ట్రైన్ మూవ్మెంట్ ఉండడానికి. సో ఏది ఏమైనా కూడా ఇంత కప్పెట్టేయడం దే డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్. బట్ గ్రేట్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఇంత వర్కౌట్ చేయడం అనేది. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ TV9 USA.